ప్లస్ పాయింట్ ఏంటంటే అంటే బిగ్ బాస్ హౌస్లో లైక్ ఓనర్ కింద మన సంజన గారిని కూడా ఇవ్వటం జరిగింది. అయితే తనూజ గారిని ఇవాళ వెళ్ళి అసలు నాకు పలావ్ కావాలి, తలా కావాలి, అది ఇది అని మొత్తం ఒక 5 to 6 ఐటమ్స్ అయితే చెప్పింది. ఆమె చెయ్యాలా వద్దా అసలు ఇంట్రెస్ట్ లేనట్టే ఫేస్ పెట్టుకుని అయితే కూర్చుంది. కానీ అక్కడ ఆమె ఆడింది జెన్యున్ ప్లే. ఎందుకంటే బిగ్ బాస్ ఏమన్నాడు, మీకు నచ్చింది వండించుకొని తినొచ్చు అన్నాడు. వాళ్ళు ఇష్టమైంది వాళ్ళు చెప్పారు. వండుతారా, వండకపోకుండా ఉంటారా, లేకపోతే కన్విన్స్ చేస్తారా, అది మీ ఇష్టం. అంతేగాని ఇది హోటలా లేకపోతే మీరు అన్నీ చెప్పి నేను చెయ్యాలా అన్నట్టు ఆమె ఆలోచిస్తుంది. వాళ్ళకి ఇంకా జస్ట్ ఆ సెలబ్రిటీ టోన్లోనే ఉన్నారు. కానీ డౌన్ టు ఎర్త్ వచ్చి అసలు ఏంటి ఒక పర్సన్స్ క్రైటీరియాలో మనం ఉన్నాము అనేది అయితే వాళ్ళకి లేదు. సంజన గారు మాత్రం వెల్ ప్లేడ్, వెల్ మచ్యూర్డ్ పర్సన్. ఆమె బిగ్ బాస్ టీఆర్పీని ఓన్లీ సింగిల్ 1 నైట్కి ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టిందనమాట. ఈవెన్ ఇప్పుడు దాకా ఏ సీజన్లో జరిగిన విన్యాసాలు ఆమె ఓన్లీ 1 డేలో మార్చేసింది. సో అరే చెప్తా నాగురా, డెమాన్ పవన్ అండ్ వీళ్ళ గురించి అది చెప్పమంటున్నాడు మావాడు. వాడి ఫ్రెండ్ అనమాట, డెమాన్ పవన్ ఫ్రెండ్ అనమాట. కాకపోతే మనవాడు ఏంటంటే వాడు నార్మల్గా అయినా ఇక్కడ అలానే ఉంటాడు, సింపుల్గా నీట్గా క్లీన్గా. సో కొంచెం మనవాడు ఏదో అగ్రెసివ్నెస్ చూపించడానికి అన్నట్టు చేశాడు, కానీ అక్కడ వర్కౌట్ అవ్వలేదు. సో చూద్దాం ఇవాళ ఎలా ఉండిద్ది అనేది. అయితే మీరైతే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడూ పెద్ద పెద్ద వాళ్ళని లేదా వాళ్ళ అందులోంచి వచ్చారని చెప్పి వాళ్ళనే ఎంకరేజ్ చేయడం కాదు. నేను స్టార్ట్ చేశాను ఏదో, నేను 100% 24/7 లైవ్ స్ట్రీమ్ అయితే చేస్తాను. నాకు ఏ పని పాట ఉండదు, ఖచ్చితంగా దాని ముందే కూర్చొని ఉంటాను. సో ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు 100% వర్త్ కంటెంట్ వీడు చెప్పాడు అన్నట్టయితే నేను చేస్తాను.